హలో వ్యూయర్స్, ఈ వీడియోలో మేము నరకాసురుని కథ కోసం చెప్పబోతున్నాం. దక్షిణ భారతదేశంలో దీపావళి పండుగను నరక చతుర్దశి అని పిలుస్తారు. ఈరోజు ప్రధానంగా శ్రీకృష్ణుడు రాక్షస రాజు అయిన నరకాసురుని సంహరించిన రోజుగా జరుపుకుంటారు. ఈ కథకు ఎంతో పురాణ ప్రసిద్ధి ఉంది. అసలు ఈ నరకాసురుడు ఎలా జన్మించారంటే, నరకాసురుడు భూదేవి మరియు వరాహ అవతారంలోని శ్రీ మహావిష్ణువు కుమారుడని చెబుతారు. కాబట్టి అతను దివ్య జన్మ కలవాడు. కానీ కాలక్రమంలో అసుర ప్రభావంతో అతనిలో అహంకారం, క్రూరత్వం పెరిగింది. శక్తిమంతుడిగా మారిన నరకాసురుడు దేవతలను, ఋషులను బంధించడం ప్రారంభించాడు. అతను స్వర్గలోకాన్ని దాడి చేసి దేవతల ఆభరణలు, వరకళ్ళు మరియు 5 కోట్ల కన్యలను బంధించాడు. అదేవిధంగా ఇంద్రదేవుని అమృతకుండం మరియు మాతా అరితి యొక్క కర్ణాభరణాలు కూడా దొంగలించాడు. ఈ దుర్మార్గాలను చూసి దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు ఆ శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసుని రాజధాని అయిన ప్రాగ్జ్యోతిషపురం వైపు బయలుదేరాడు. సత్యభామ నరకాసుని తల్లి భూదేవి అవతారమని చెబుతారు. నరకాసురుడు శక్తివంతమైన యోధుడు. కానీ చివరికి శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో అతన్ని సంహరించాడు. మరణానికి ముందు నరకాసురుడు ఒక కోరిక కోరుతారు. ప్రభు, నా మరణ దినం ప్రజలకు దుఃఖం కలిగించే రోజు కాకుండా ఆనంద దినంగా మారాలని, ప్రతి ఇంట ఆ రోజు వెలుగులు, సంతోషం, పండుగ వాతావరణం ఉండాలని కోరుతారు. శ్రీకృష్ణుడు ఆ కోరికను అంగీకరిస్తారు. అందుకే ఆ రోజు ప్రజలు దీపాలు వెలిగిస్తూ, పటాస్కాయలు పేలుస్తూ దీపావళి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ నరక చతుర్దశి ఉదయం త్వరగా లేచి నూనె రాసుకొని తలకు స్నానం చేసి పూజలు చేయడం అనేది ఈ పండుగ యొక్క ముఖ్యమైన ఆచారాలు. ఈ నరకాసురుని కథ మనకి ఏం చెబుతుందంటే, దుర్మార్గం ఎంత శక్తివంతమైనదైనా ధర్మం ఎల్లప్పుడూ గెలుస్తుంది. అదే కారణంగా దీపావళి రోజున మనం వెలుగులు వెలిగించి చెడుపై మేలుకు జరిగిన విజయాన్ని స్మరించుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.